హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను ఉమామహేశ్వర స్వామి గుడికి అయితే పోతా ఉన్నాను. ఈ ఉమామహేశ్వర స్వామి గుడిలో అయితే నంది విగ్రహం అయితే ఒకటి ఉంది. కానీ ఇక్కడుండే ఈ నంది విగ్రహం అయితే సాధారణమైన నంది విగ్రహం అయితే కాదు. ఇది సంవత్సరము కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంది. ఈ నంది విగ్రహం అయితే ఒక సంవత్సరానికి మినిమం అయితే 1 ఇంచ్ అయితే ఇది పెరుగుతూ ఉంది. ఈ నంది విగ్రహము పెరుగుతున్నప్పుడు శాస్త్రవేత్తలు కూడా చూసి చాలా ఆశ్చర్యపోయారు. దీన్ని చూసి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ కాలజ్ఞానంలో రాసేటప్పుడు కూడాను వాళ్ళు యాగంటిలో ఉన్న ఈ నంది విగ్రహం కూడా సంవత్సరంకి ఒకసారి ఇది పెరుగుతుంది అని కూడాను వాళ్ళు తాడేపత్రంలో అయితే రాసి భవిష్యత్తు అప్పుడే వాళ్ళు రాసి పెట్టినారు. వాళ్ళు చెప్పినట్టే ఇప్పుడు కూడా ఈ నంది విగ్రహం అయితే చాలా అయితే పెరిగిపోయింది. ఇది చిన్నగా ఉండింది నంది, ఇప్పుడైతే చూసేదికి చాలా పెద్దగా కూడా పెరిగింది. ఒకప్పుడు ఈ నందిని దేవాలయ గర్భగుడిలో అయితే ఎదురుగా దీన్ని నిర్మించారు. ఇప్పుడు అది స్వామి దర్శనానికి పూర్తిగా అడ్డుకుని ఇప్పుడు ఆ నందిని దాన్ని పక్కకు జరపలేక ఇప్పుడు గుడిని కొద్దిగా పక్కన అయితే దాన్ని జరిపినారు. మనకి దర్శనం చేసేదాన్ని కూడా అక్కడ చోటు లేదు అని చెప్పి నంది పూర్తిగా పెరిగిపోయింది. మనకైతే ఇప్పుడు ఆడ చుట్టూ ప్రదక్షిణాలు వేసేదాన్ని కూడా మనకి చోటు లేకుండా పోయింది. ఈ నంది పెరుగుతున్నప్పుడు మీరు ఇక్కడ గమనించవచ్చు నంది ఎంత పెద్దగా పెరిగింది అని చెప్పి. ఒకప్పుడు ఇది చాలా చిన్నగా ఉండింది, అది కూడా నేను ఫోటో అయితే పెడతాను, మీరు చూడొచ్చు నంది ఎంత చిన్నగా ఉండింది అని. 17th సెంచురీలో అయితే దీన్ని నిర్మించినప్పుడు చాలా చిన్నగా ఉండింది, ఇప్పుడైతే చాలా పెద్దగా ఇది పెరిగిపోయింది. మనకి చుట్టూ ప్రదక్షిణ చేయాలన్నా కూడా మనకి ఇక్కడ ప్రదక్షిణ చేసేదాన్ని కూడా మనకి ఇక్కడ ఒక చోటు కాలు పెట్టేదాన్ని కూడా మనకి చోటులే, అంత పెద్దగా పెరిగిపోయింది. ఈ నంది విగ్రహము సంవత్సరానికి ఒక్కసారి ఇది 1 ఇంచు పెరుగుతుంది అని చెప్పి చాలా మంది శాస్త్రవేత్తలుగా ఆశ్చర్యపోయారు దీన్ని చూసి. ఈ వాతావరణం కాలంలోనే ఇలా అవుతుంది అని చెప్పి కూడాను అలా అని అనుకుంటున్నారు. కానీ ఇది నిజమేమంటే పొతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు వాళ్ళు కాలజ్ఞానంలో రాసిండేది ఈ నంది విగ్రహము పెరుగుతూ ఉంటుంది. ఇది అప్పుడు చాలా పెద్దగా పెరిగి అప్పుడు ఇది లేచి పరిగెత్తుందో అప్పుడు యుగాంతం అవుతుంది అని చెప్పి అప్పుడు వాళ్ళు కాలజ్ఞానంలో రాసిండేది తాడేపత్రంలో, అది కూడా నిజమే. ఈ గుడిలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తా ఉంటే ఈ కోనర్లో వచ్చి చాలా మూవీస్ అయితే ఇక్కడ తీసినారు. ఎన్ని మూవీస్లు ఉన్నాయో నేను అన్ని మూవీస్ పేర్లు అయితే నేను డిస్క్రిప్షన్ లో అయితే పెడతాను, అక్కడైతే మీరు చూసుకోవచ్చు. చాలా మూవీస్ అయితే ఈ కోనేరులో అయితే తీసి వాళ్ళు రీసెంట్ గా అయితే పుష్ప 2 మూవీ కూడా తీసినారు. అదొక బ్రిడ్జ్ పైన, అది కూడా ఒక వీడియో పెట్టినాను, అది కూడా మీకు చూపిస్తాను. పుష్ప 2 మూవీలో అయితే ఒక సీన్ ఒక సాంగ్ అయితే ఇక్కడే జరిగింది, మీకు చూపిస్తాను. ఇక్కడ ప్రతి ఒక్కటి మనం చూడాల్సింది చాలా ఉన్నాయి. ఎందుకంటే పెరిగే నందిని ఇంకా నెక్స్ట్ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఇక్కడ రాసిన కాలజ్ఞానం కూడాను ఇక్కడే ఉంది, గుహ అయితే, అది కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ వస్తే. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా కొన్ని మంచి మంచి వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఇంకా మీకు ఏదైనా ఒక ప్లేస్ గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు తప్పకుండా ఒక కమెంట్ అయితే పెట్టండి. ఆ కమెంట్కి అయితే నేను మీకు రిప్లై అనేది